హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో ఏంటంటే సమ్మక్క సారక్క జాతర మందమార్లో చాలా ఘనంగా జరిగింది. ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇదైతే. మహేష్, శ్యామల అలాగే సాజితనైతే మా ఇంటికైతే రమ్మన్న, జాతర ఉంది కదా రండి అనేసి అయితే ఇన్వైట్ చేసిన. వచ్చిన వాళ్ళ కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసిన. అందరం కలిసి ఇట్లా తింటున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి తింటుంటే. సాజిత అంటే మా ఫ్రెండ్, ఇక్కడ మందమార్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ ఊరైతే చెన్నూరు. ఫస్ట్ టైం అయితే మా ఇంటికైతే వచ్చారు వీళ్ళందరూ. ఇంకా జాతరలో తినడానికైతే పూరీలు అయితే వేస్తుంది, శ్యామలనైతే వేస్తుంది, నేనైతే పూరీలు కాలుస్తున్నాను. ఇంకా జాతరకు వెళ్ళి అక్కడే దేవుణ్ణి మొక్కుకొని కోడిని అయితే కోసి అక్కడనే వంట చేసుకొని అయితే తింటాము. అందుకోసమే ఇంటికాడనే పూరీలు వేస్తున్నాను. పూరీలు వేసుకొని పట్టుకొని వెళ్తాము. పూరీలు వేసుకొని ఇంకా రెడీ అయితే జాతరకైతే వెళ్ళినాము. చూసిర్రా ఇక్కడ మా ఆయననైతే ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాడు. పాపం చాలా కష్టపడుతున్నాడు. ఉల్లిగడ్డలు అయితే పెరుగు సల్ల వేసుకొనికి అందుకే కట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే మేమందరం కూడా రెడీ అయిపోయి జాతరకైతే అందరం కలిసి అయితే ఇట్లా బయలుదేరినాము. ఆటో అయితే వచ్చింది, ఆటోలోనైతే పోయినాం. మా ఇంటి దగ్గర నుంచి జాతరకైతే ఓన్లీ 15 నిమిషాలు 10 నిమిషాలు అంతే అండి, దగ్గరనే ఉంటుంది మాకైతే. జాతరనైతే చాలా బాగా జరిగింది. నాకు తెలిసినంత మట్టుకు సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి చరిత్రనైతే మీతో కొంచెం చెప్పాలి, షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సమ్మక్క సారక్క కథ తెలంగాణలోని కోయగిరిజనుల వీరమాతృత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు. కాకతీయ రాజు విధించిన అధిక పన్నులకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన తల్లి కూతుళ్ల వీరగాథ. ఈ వీరగాథను స్మరించుకుంటూ మేడారంను ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా జరుపుకుంటారు. ఇక్కడ భక్తులు బెల్లం నైవేద్యంగా సమర్పించి జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేస్తారు. అసలు సమ్మక్క తల్లి పుట్టుక ఎలా జరిగిందంటే, వేటకు వెళ్తున్న గిరిజన దొర మేడరాజుకు పుట్ట మీద పులులతో ఆడుకుంటున్న ఒక అద్భుత బాలిక సమ్మక్క దొరికింది. ఆమెను దైవాంశ సంభూతురాలుగా భావించి పెంచుకున్నారు. సమ్మక్క పెరిగి పెద్దయ్యాక పగిడిద్దరాజును వివాహం చేసుకుంది. వారికి సారలమ్మ అనే కుమార్తె జన్మించింది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కోయ గిరిజనులపై అధిక పన్ను విధించాడు. పన్నులు కట్టలేకపోవడంతో రాజుతో జరిగిన యుద్ధంలో పగిడిద్దరాజు మరణించారు. తన భర్త మరణంతో సమ్మక్క కుమార్తె అయిన సారలమ్మ అల్లుడు గోవిందరాజు కుమారుడు జంపన్నతో కలిసి రాజుపై పోరాడింది. యుద్ధంలో జంపన్న సారలమ్మ మరణించి జంపన్న రక్తం ఏరులా ప్రవహించి ఆ వాగు జంపన్న వాగుగా మారింది. అప్పుడు సమ్మక్క తల్లి తీవ్ర వేదనకు గురి అయి చిలకల గుట్టకు వెళ్లి అక్కడ అదృశ్యమయ్యి కుంకుమ భరిణిగా మారిందని, తమను కాపాడమని కోరుకునే భక్తులకు ఆ తల్లి ప్రత్యక్షమవుతుందని అక్కడ భక్తుల నమ్మకం. ఈ వీరగాథను స్మరించుకుంటూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణలోని మేడారంలో ఈ జాతర ఘనంగా జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో స్నానం చేసి బెల్లం బంగారంను నైవేద్యంగా సమర్పించి ఆ సమ్మక్క సారలమ్మ తల్లులను పూజిస్తారు. నాకు తెలిసినంత మట్టుకు, నాకు ఉన్నంత నాలెడ్జ్లో అలాగే కొంత సెర్చ్ చేసి అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. కోరుకున్న భక్తులకు కొంగు బంగారం చేసే గొప్ప తల్లులు సమ్మక్క సారలమ్మ తల్లులు. శిలకలాది గట్టు సిన్ని మేడారమురో, హంసలాది గట్టు ఆది మేడారమురో, బండి గట్టరయన్నో జోడెడ్లా బండి మనం బోధమురన్నో జల్దిగా బయలెల్లి. ఏ కన్నేపల్లి జంగలిలో గిరిజనుల జాతర, జల జల జంపన్న నది దాపున జాతర, కొండా కోన నడి మధ్యన అడవి బిడ్డ జాతర. మందమరిలో మినీ మేడారం జాతరకైతే మేము వెళ్ళినాము. చూసిరా ఇక్కడనైతే మంచిగా డెకరేషన్ చేయడం కానీ ఇట్లా వాటర్ ఫ్లో చూసిరా మంచిగా చేసిరు. చాలా బాగా ఏర్పాట్లు చేసిరు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఏర్పాట్లు చేసిరు. చాలా బాగా అనిపించింది. ఆ తల్లుల దయ ఉంటే మళ్ళీ వచ్చే 2 సంవత్సరాలకు ఆ మేడారంకే వెళ్ళాలని అయితే మా కోరిక. ఇంకా తల్లుల దయ ఉంటే ఖచ్చితంగా అక్కడికి కూడా వెళ్తాము. ఇంకా జాతరకు వెళ్ళిన తర్వాతనైతే తల్లులనైతే దర్శించుకొని మంచిగానైతే మొక్కుకున్నాము. ఇంకా జాతర అంతా అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ అట్లా అయితే చేసినాము. తర్వాత ఇంకా వచ్చి వంట అయితే చేస్తున్నాను. అత్తమ్మనైతే వంట చేసింది, నేను అన్నం వండిన. చూసిరు కదా ఇక్కడనైతే ఇట్లా కట్టెల పొయ్యి మీద అన్నం కూర వండుకొని తింటే అసలు ఆ హ్యాపీ వేరే ఉంటుంది. అందరం కలిసి ఒక చోట కూర్చొని తింటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. చిన్నప్పుడు నాన్న ఉన్నప్పుడైతే నాన్న ప్రతి జాతరలో ఏదో ఒకటి బొమ్మలైనా ఏదైనా
అమ్మేవాడు. నేను నాన్నతో పాటు కూర్చొని నేను కూడా అమ్మేదాన్ని. ఒక్కసారిగా నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి చాలా బాధగా అనిపించింది. మా ఫ్యామిలీ అంతా కూడా ఒకటే దగ్గర ఇట్లా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా, అసలు మనసుకి ఆనందంగా అందరం కలిసి ఒకటే చోట ఇట్లా కలిస్తే చాలా బాగా అనిపించింది. మేము జాతరకు వెళ్ళడమే 3 వరకు అయితే వెళ్ళినాము. ఇంకా దేవుని దర్శనం అవన్నీ వేసుకొని వచ్చేసరికి 5 అయింది. వంట స్టార్ట్ చేసి అంతా కంప్లీట్ అయిపోయేసరికి అయితే 6 అయిపోయింది. చుట్టూ కూడా అందరూ వంటలు చేసుకుంటున్నారు ఆ టైంకి. పిల్లలైతే మస్తు అల్లరి చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. చుట్టూ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా బాగా అనిపించింది. ఇంకా తినేసరికి అయితే 6:30 అయిపోయింది. ఇట్లా అందరం కలిసి అయితే తింటున్నాము. చూసిరు కదా, నైట్ అయిపోయింది. మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇంతే అండి ఇక వీడియో అయితే. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్, ఒక కామెంట్ ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నాకు చేయాలనిపిస్తుంది. ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకేనా? బాయ్ మరి అందరికీ.